గురుకుల అభ్యర్థులము పోలీసు మెరిట్ అభ్యర్థులము ప్రజాభవన్కు రావడం జరిగింది. కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటర్వ్యూ ఆర్డర్స్ లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా, మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా, ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ సర్కార్ నౌకరీ రాక చాలా మంది బాధపడుతుంటే ఇగో వీళ్ళకి వచ్చి కూడా గోసపడుతున్నారు. ఉద్యోగం ఎక్కుడంటే సచ్చి బతుకుడు అవుతున్నదట, తలపానం తోకకొస్తున్నదట. అందుకే పిల్ల జల్లలను సంకనేసుకొని ప్రజాభవన్ ముందట కూర్చున్నారు. మా గోడు ఎవ్వరు పట్టించుకుంటారయ్యా అన్నట్టు బాధపడుతున్నారు. వీళ్ళంతా గురుకులాల చదువు చెప్పేందుకు పరీక్షలు రాసిన పంతుళ్ళు. ఉన్న కొద్ది నౌకర్లు వీళ్ళకంటే ముందు ఉన్నోళ్లకు ఇచ్చే వరకు వీళ్ళ దాకా రాలేదట ఉద్యోగాలు. అబ్బా జస్ట్ మిస్ల తప్పిపాయే కదరా అని బాధపడ్డారట అప్పుడు. కానీ వీళ్ళకంటే ముందు ఉద్యోగంలో చేరినోళ్ళు వేరే నౌకరు వచ్చి వెళ్ళిపోయినరట. అట్లా ఆ కొలువులు ఖాళీ అయినాయట. అగో దాని తర్వాత ఉన్న మాకే ఇయ్యాలి, మేం పరీక్షలు రాసినాం, మాకు మంచి మార్కులే వచ్చినాయి, ముందు లైన్లో నిలబడ్డోళ్ళు రేషన్ బియ్యం వద్దంటే తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు ఫస్ట్ కొలువుల చేరి తర్వాత మాకు ఈ నౌకరు వద్దని పోయినరు కాబట్టి వాళ్ళ తర్వాత ఉన్న మాకే ఇయ్యాలంటుర్రు వీళ్ళంతా. ఆగో అట్లెట్లా కుదురుతుందని సర్కార్ అంటే కోర్టుకు కూడా పోయినరట. లేదు లేదు ఇలా అడిగేది న్యాయమే, కొలువులు ఇయ్యాల్సిందే అని కోర్టులు కూడా చెప్పినాయట. అయినా కూడా సర్కారు పెడచెవున పెట్టి ఇలా గోడింటలేదట. కోర్టులు చెప్పిన అయినకుంటే ఈ సర్కారు ఎవరు చెప్తింటది? ఈ రాష్ట్రంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో ఎట్లయితుందో గాని నౌకరు వచ్చి రానట్టుండి కైలాసానికి పాతాళానికి నడిమిట్లు ఉన్నట్టు అవుతున్నదట వీళ్ళ పరిస్థితి. చూడాలిగా ఏమైతుందో.